హలో అండి, నేను మీ డాక్టర్ స్వరూపరాణి, స్వరూప హాస్పిటల్ మంచిర్యాల. ఈరోజు మన దగ్గర మా ట్రీట్మెంట్తో, మా హాస్పిటల్లో ఇచ్చిన ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక జంట ఇక్కడ ఉన్నారు. అది ఎన్ని రోజుల్లో వచ్చింది, సక్సెస్ అవన్నీ తెలుసుకుందాం. ఏమ్మా, మీకు పెళ్ళై ఎన్నేళ్ళు నాన్న? 5 years అవుతుంది మేడం. 5 years అయింది. సో స్వరూప హాస్పిటల్కి దేనికోసం వచ్చారు మీరు? పిల్లల కోసం అంటే ఫస్ట్ నార్మల్గా చూపెట్టడానికి వచ్చాం మేడం. ఇప్పుడు సిస్ట్ ఉందని చెప్పారు, చాలా పెద్దగా ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేశారు, తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. దానివల్ల మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. అయితే ఈ అమ్మాయికి ఓవరీలో సిస్ట్ ఉండింది, అది పెద్దగా ఉండింది. సో కంపల్సరీ సర్జరీ, అది సర్జరీతోనే పోతుంది, మందులకి తగ్గదు. కాబట్టి ఆ సిస్ట్ కోసం మేము లాప్రోస్కోపీతో ట్రీట్మెంట్ ఇచ్చి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్ట్ సర్జరీ చేసాము. ఓవేరియన్ సిస్ట్ లాప్రోస్కోపీ ద్వారా తీసేసాము. ఆ తర్వాత ఈమెకి పిల్లల కోసం కావాల్సిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. దాంతో ఆమెకి ఎన్ని నెలల్లో వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? లాప్రోస్కోపీ ఆపరేషన్ తర్వాత ఎన్ని మంత్స్లో వచ్చింది? 4 monthsలో వచ్చింది. 4 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఎన్ని నెలలు నాన్న నీకు? ఇప్పుడు 3 months. ఇప్పుడు 3 months. ఈ విధంగా ఓవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎండోమెట్రియోసిస్ సిస్ట్ అనమాట, చాక్లెట్ సిస్ట్ అంటారు, ఆ సిస్ట్ ఉండింది. అది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. సో ఎప్పుడైతే మేము ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ తీసేసామో లాప్రోస్కోపీ ద్వారా, తర్వాత ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉండి పిల్లల కోసం ట్రీట్మెంట్ కానీ, లేదు ఇలాంటి సిస్ ఏమన్నా ఉండి ఇబ్బంది పెడుతుంటే మా స్వరూప హాస్పిటల్ మంచిర్యాలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీరు కూడా మీ పిల్లలు కనాలి అనే కళని సాకారం చేసుకోగలరని చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.